అమ్మాయి పెళ్ళయ్య అత్తింటికి వెళ్ళిపోయింది. నా రూటు మారిపోయింది. మళ్ళీ నా స్థితిగతులు బాగుంటే మళ్ళీ కలుస్తా. వస్తా బ్రాందే. గురుగారు మీరు దారి తప్పారేటండి? నా దారి నేనేం మార్చుకున్నాను రా. మరి మీ అంతస్తు? నా అంతస్తు నేనే తగ్గించుకున్నా. అది ఎలా కుదురుద్దండి? మీరు ఇక్కడ, మీ విసికి అక్కడ. రై, కాలం కలిసి రాకపోతే ఓడలు బళ్ళవుతాయి, కలిసి వస్తే బళ్ళు ఓడలు అవుతాయి. అలాగే బ్రాందీ షాపులు సారా షాపులు అయిపోతాయి, సారా షాపులు బ్రాందీ షాపులు అయిపోతాయి. నాకు తెలిదేటండి, ముందు ఎవరిదైనా అదే దారండి. ఎవరిదైనా మందు ఎక్కువైన కానించి ఈ దారి వచ్చేస్తారండి. ఇక్కడి నుంచి ఇంకో దారి ఏది లేదండి, డైరెక్ట్ గా శ్మశానానికి. రే, మందుకు వేళైంది, ముందుకు వదా. ఏమి నీకు పువ్వులు తీసుకుంటున్నాను, 2 మూరలు చాలా. మోరడైనా బారడైనా నాకు ఉపయోగం లేదే. అయినా నాకెందుకు పూలు? అదే నాకు ఉద్యోగం లేదుగా. బాగుందే వరుస. మా ఆయనకి చిన్న ఉద్యోగం, 200 ఇస్తున్నారు. అయినా మేము సరిపెట్టుకోవడం లేదు. ఈ విషయం నాకు కాదు, మా ఆయనకి చెప్పు. ఏమిటి మధ్య అదో మాదిరిగా ఉంటున్నావు? నీకు మీ ఆయనకి మధ్య ఏమైనా గొడవలు జరిగాయా? గొడవలా? కనీసం అవి జరిగినా బాగానే ఉంటుంది. ఏం చెప్తానులే, నా కర్మ. తులసి, ఒకసారి ఇలా వస్తావా? ఏమిటి మీ ఆయన అదోలా ఉన్నాడు? ఏవునే చూస్తానుండు. ఏదో మాదిరిగా ఉన్నారు. ఏం జరిగింది? అదంతా తర్వాత చెప్తాను. అర్జెంటుగా వెళ్ళాలి. ముందా గాజు. ఇదా? ఎందుకు? డబ్బులు కావాలి. అంత అవసరం ఏమొచ్చింది ఇప్పుడు? చెప్తే గానీ బాబా. నాతో చెప్పకూడని విషయాలు కూడా ఉన్నాయా మీకు? అది కాదు తులసి, ఇప్పుడు కాదు, అంతా తర్వాత చెప్తారు. అర్జెంటుగా వెళ్ళాలి. ముందా గాజు. ఏమండి, పెళ్ళైన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఏ అవసరం వచ్చినా ఎప్పుడైనా కాదన్నానా? కానీ ఈ ఒక్క గాజు మా అమ్మ గుర్తుగా ఉంచుకున్నాను. ఇప్పుడు ఇది కూడా ఇచ్చేయమంటే ఎలా చెప్పండి? నాకు తెలుసు తులసి, పెళ్ళైన రోజు నుంచి ఈ రోజు వరకు నిన్నేమీ సుఖపెట్టలేకపోయాను. నిజమే, నీ నగలన్నీ అమ్మేశాను. ఎందుకు ఎందుకు? ఏ రోజైనా నా ప్రయత్నం ఫలించో చిన్న ఉద్యోగం దొరికితే నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుందాం అనుకున్నాను. అలాగే ఈ రోజు వరకు ఏవో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్న దాంట్లో తృప్తిగా బ్రతుకుతున్నావు. కానీ ఈరోజు నేను చెయ్యని దొంగతనం నా మీద మోపి నన్ను మెడపట్టుకుని బయటికి గెంటారు తులసి. ఏమిటి మీరు చెప్పేది? అవును తులసి, క్యాష్ బాక్స్ లో 400 రూపాయలు పోయాయి. మధ్యాహ్నం నుంచి నేను అక్కడే ఉన్నాను, కానీ ఎలా పోయాయో ఎవరికీ తెలియదు. చివరికి నింద నా మీద మోపారు. నోరు మూసుకుని భరించారు. ఎందుకు అలా చేశారండి? నేను తీయలేదని గట్టిగా చెప్పలేకపోయారా? చెప్పాను, మొత్తుకున్నాను, కానీ వాళ్ళు నమ్మలేదు. నమ్మరు, నాకు తెలుసు. ఎందుకంటే పేదవాడి నిజాయితీ కంటే ధనవంతుడి మూర్ఖత్వం గొప్పది. ఏమండి, సాయంకాలం కొట్టు మూసేలోగా డబ్బు తెచ్చి ఇవ్వకపోతే పోలీస్ రిపోర్ట్ ఇస్తామన్నారు. అందుకే ఇలా. ఇదిగోండి, వెంటనే అమ్మేసి 400 వాడి మొహాన కొట్టిరండి. నిన్ను బాధ పెడుతున్నాను కదా, ఈ ఒక్క గాజు కూడా లేకుండా చేస్తున్నాను. ఐఎమ్ సారీ, ఐఎమ్ రియల్లీ సారీ. లేదండి, బంగారు గాజుల కంటే మట్టి గాజులే మధురంగా తప్పుడు చేస్తాయి. మీరు వెళ్ళిరండి. ఆగండి, ఆ గాజు దానికి ఇచ్చేయండి. ఇవ్వండి. ఇదిగో డబ్బు. అది కాదండి. ఇంకేం మాట్లాడద్దు, తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ. ఏ విజయ, నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియటం లేదు, అంతేగా? ఒక్కటిచ్చానంటే అన్నీ తెలిసిపోతాయి. సర్లే, కాఫీ పెట్టు. పంచదార కాఫీ తాగి చాలా రోజులైంది. అది నాకు ఉద్యోగం లేదుగా. నేను ఇక్కడే ఉన్నాను. వీరువాలు 400 కనిపించడం లేదు, ఏమయ్యాయి? నేనే తీశాను. నువ్వు తీసావు? ఎందుకు తీసావు? అవసరం వచ్చింది. ఏమిటంత అవసరం? ఏదో ఒకటి. ఏ చెప్పి తీరాలా? తీరాలి. ఏమిటా అవసరం? తులసి వాళ్ళ ఆయనకు అర్జెంటుగా కావాల్సి వచ్చింది, ఇచ్చాను. తప్పున్నారా? ఇది నీ బాబుగాడి సొమ్ము కాదు, నీ ఇష్టం వచ్చినట్టు ఇవ్వడానికి. నా సొమ్ము, నేను కష్టపడి సంపాదించిన సొమ్ము. నన్ను అడగకుండా, నాతో చెప్పకుండా ఇవ్వడా? నువ్వెవరు? ఏ నాకు ఆ మాత్రం హక్కు లేదా? ఉంది, కానీ నీకు కాదు. సంపాదించే వాళ్ళకి ఖర్చు పెట్టే హక్కు కూడా ఉంది. గుర్తుంచుకో. 100, 200, 400 ఏం చూసిచ్చావు? ఎలా తెలుస్తారని ఇచ్చావు? ఏమంటే తర్వాత మాట్లాడుకుందాం. వాళ్ళు వచ్చారు. వస్తే నాకేమైనా భయమా? ఒక పూట భోజనానికి కూడా కష్టమయ్యే వాళ్ళకి 400 అప్పు తెచ్చమంటే మాటలు కాదు.
ఏదో కాస్త స్నేహం ఉన్నంత మాత్రం 400 అప్పిచ్చేయడమేనా? అసలు ఏం చూసుకుని నీకు అప్పగలం? ఏమిటండి ఆఫ్టర్ ఆల్ 400 కోసం? 400 నీకు ఆప్టాలు కావచ్చు కానీ నాకు కాదు. నేను సంపాదిస్తుంటే తిరిగి కూర్చుంటున్నావు కాబట్టి నీకు డబ్బు విలువ తెలియటం లేదు. జయ, నువ్విచ్చిన 400. ఇదిగోండి మీ 400. అక్కడ పెట్టు. ఏమండి ఒక మాట చెప్పు. ఆలోచిస్తుంటే మీరు చెప్పిన మాట కరెక్టే అనిపిస్తోంది. సంపాదించే వాళ్ళకి మాత్రమే ఖర్చు పెట్టే హక్కు ఉంటుంది. అందుకే నేను నిర్ణయానికి వచ్చాను. ఏమిటది? నేను ఉద్యోగం చేస్తాను. నీ ఇష్టం. అయినా నీకు వెంటనే ఉద్యోగం ఎవడిస్తాడు? మా మేనేజర్ చాలా మంచివారు. నేను రిజైన్ చేస్తున్నప్పుడే నీకే రోజు ఉద్యోగం కావాలన్నా నేను ఇస్తానని చెప్పారు. రేపే జాయిన్ అవుతాను. అలాగే. 2 మాసాల నుంచి ఇదే పేపర్ చదివి విసిగిపోయాను. రేపటి నుంచి కొత్త పేపర్ తెప్పించుకుందాం. ఒరే బాబ్జీ, నువ్వు నేను కలిసి ఒకే కాలేజీలో 3 సంవత్సరాలు చదువుకున్నాం. ఓ మిత్రుడు ఆపదలో ఉంటే 400 ఇవ్వలేనంత మూర్ఖుణ్ణి కాదు. నా భార్య డబ్బు తీసుకుంటే అల్లరి చేసేంత కుసంస్కారిని కాదు. నేనన్న మాటలకు నీకు పౌరుషం వచ్చి నీ భార్య గారు తాకట్టు పెట్టి డబ్బు తెచ్చావు. ఇది కూడా నీ గాజు తీసుకో. ఏమిట్రా ఇది? మరెందుకు నేను అలా మాట్లాడావు? జైకు పౌరుషం తెప్పించడానికి, ఆమెను ఎలాగైనా సరే ఉద్యోగం చేసేలా ఒప్పించడానికి నేను అలా నాటకం ఆడాను. రే బాబ్జీ, నా భార్య ఉద్యోగం చేయాలి అని ఎందుకంటానో మీ అందరికీ తెలియదు. డబ్బు మీద ఉండే ఆశ, సుఖాల మీద ఉండే వ్యామోహం మీరంతా అనుకోవచ్చు. కానీ నిజానికి అది కాదు. నీకు తెలియని నా జీవితం చాలా ఉంది. జీవితం పట్ల మీ అందరి అభిప్రాయం వేరు, నా అభిప్రాయం వేరు. నేను బాబాయ్ అని పిలిచే వ్యక్తి నిజానికి నా బాబాయ్ కాదు. నా తల్లిదండ్రులకు నేను ఒక్కడినే కొడుకుని. మా నాన్నగారు 1000 రూపాయలు జీతం తీసుకునే ఉద్యోగి. ఒకరోజు కారు యాక్సిడెంట్లో నా తల్లిదండ్రులు చనిపోయారు. నేను అనాథనైపోయాను, దిక్కులేని వాడినైపోయాను. నీ సామానంతా బయట పడేసంగా నీ అమ్మ నాన్న పోయినా నువ్వు మాత్రం వదిలిపెట్టలేదు. ఏమయ్యా గురునాథం, అన్యాయంగా పసిపిల్లవాడిని గెంటేస్తున్నావు? నాకు అటువంటి జాలిగిలి ఏమీ లేదు. నీకేమైనా ఉంటే తీసుకెళ్ళి నెత్తి మీద ఎక్కించుకో, నాకే అభ్యంతరం లేదు. అలాగే గురునాథం. అలా ఎందుకు జరిగిందో తెలుసా? నా తండ్రికి జీవితం పట్ల ముందు చూపు లేదు. ఖర్చు పెట్టడమే తప్ప కూడబెట్టడమే నేర్చుకోలేదు. నేను వారాలు చేసి చదివాను. కన్నీళ్లు తాగి దాహం, కష్టాలు వింగి ఆకలి తెచ్చుకునేవాడిని. క్షణక్షణం భయంగా బ్రతుకుతూ ఉండేవాడిని. అప్పుడు ఒరే ఎదవా, క్లాస్ లో నాకంటే ఎక్కువ మార్కులు కొట్టడానికి నీకు ఎన్ని కొట్టాలా? ఈ ఆలి దాదా కంటే ఎవరికి ఎక్కువ మార్కులు రాకూడదు, అర్థమైందా? అందరూ కొట్టండి. నన్ను కొడుతున్నారు, కొట్టొద్దని చెప్పండి. లేబచ్చు చూడు, ఇప్పుడు నేను చెప్తాను, రేపెవరు చెప్తారు? చూడు, ఈ చెయ్యి ఎలా పోయిందో తెలుసా? యుద్ధంలో. అయినా నేను బాధపడలేదు. ధైర్యంగా పోరాడాను, వీరుడిగా పేరు తెచ్చుకున్నాను. తిరిగి వాళ్ళు క్షణక్షణం చస్తూనే ఉంటారు. ధైర్యవంతులు ఒక్కసారి చస్తారు. దెబ్బకు దెబ్బది. అటాక్. మనిషికి న్యాయమైన కోరికలు ఉండడంలో తప్పులేదుగా. నా ఊహల్లో ఒక అందమైన ప్రపంచం ఉంది. అదేమిటో తెలుసా? ఒక చిన్న ఇల్లు, కనీస సౌకర్యాలు, నన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే భార్య, 2 పిల్లలు. నాకు పుట్టబోయే బిడ్డలు నాలా కష్టాల పాలు కాకూడదు. చదువుకోవాలన్నంత వరకు చదవలేక, సాధించాలనుకున్నది సాధించలేక దరిద్రం కాళ్ళ ముందు తలదించుకోకూడదు. అందుకే నా భార్య నాతో పాటు సంపాదించాలి. మా ఇద్దరి కళ్ళని నిజం చేసుకోవాలి. ఇప్పుడు చెప్పు, నేను ఇలా అనుకోవడంలో తప్పేమైనా ఉందా? లేదురా, ఖచ్చితంగా లేదు. ఇంతకాలం నేను తప్పుగా అర్థం చేసుకున్నందుకు ఐఎమ్ సారీ. నో, నెవర్ మైండ్. రై, అసలు ఈ ప్రపంచంలో కష్టమైన విషయం ఏమిటో తెలుసా? ఏమిట్రా అది? ఒక మనిషిని మరో మనిషి అర్థం చేసుకోవడమే. బై ఈ కొటేషన్ మంది గారు ఓ గొప్ప కవి గారు. తెలుసులేరా? చూడు, ఈవిడ గారు ఈ రోజు డ్యూటీలో జాయిన్ అయ్యారు. ఇదే మాకు తొలి రాత్రి. పొలం బజార్కెళ్ళి ఇవాళ తొలి రాత్రి ఏమిట్రా? మరి ఆ రాత్రి? అది ఒట్టి తొలి రాత్రి.
ఇది గట్టి తొలి రాత్రి. ఇది నిజమైన తొలకరి జల్లుల తొలి రాత్రి అంటే